అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రగతిపై అక్కస్తూనే జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనతో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని చూడలేక వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. జిల్లాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అనేక పథకాలతో కూడా అభివృద్ధి చెందుతున్నారని జిల్లాలో ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఇష్టం వచ్చినట్టుగా అమరావతిని ఈ విధంగా విమర్శలు చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా అమరావతిలో వైసీపీ చేసే వ్యతిరేక ప్రచారాన్ని అందరూ కూడా తీవ్రంగా తిప్పుకొట్టాలని చెప్పి అవసరమైతే విమర్శల కన్నా కూడా గాంధీ వద్దకు వెళ్ళి ఒక పుష్పగుచ్చం ఇచ్చి నిరసన తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిస్తున్నారు. సార్, ఎలా ఉంది అమరావతిలో విమర్శలు చేయడం ఇదంతా కూడా? అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. దాదాపు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు 4026 కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఉద్యోగ కల్పనకి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని కోసంగా యాక్చువల్గా ముందుకు పోతున్నాం. 16,667 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి కేబినెట్ ఆమోదించింది. దాంట్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టడానికి రైతు సోదరులు కూడా యాక్చువల్గా 2 విలేజ్ల్లో ల్యాండ్స్కి పోతే ఫస్ట్ డేనే ఒక విలేజ్లో 21%, ఒక విలేజ్లో 30% వాళ్ళు భూములు ఇచ్చేశారు ల్యాండ్ పూలింగ్కి. అంటే అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ప్రభుత్వ రంగాన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ 1 by 1 తీర్చుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే ఇది ముందుకు పోతాయి సమస్యలు తగ్గమనుకున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఎవరు అనుకున్నారు. ఈ సందర్భంలో ఎప్పుడైతే ఒకే రోజు 1 గంటలో 21%, మరొక విలేజ్లో 30% ఇచ్చారో వాళ్ళకి అసలు దిక్కు దొయటల్లా. ఇదేంది, చంద్రబాబు నాయుడు మీద ఎంత నమ్మకంతో ఇస్తున్నారు, మనం అమరావతిని వెనక తీసుకుపోవాలి. దాంతో విషం కమ్ముతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కో రోజు ఒక్కటి మాట్లాడతారు, ఒక్కొక్క రోజు ఒక్కటి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు ఇప్పటికే చీకొట్టుతున్నారు. ఎందుకంటే ఒకరోజు అమరావతి రాజధాని అమరావతిలో అంటారు, ఒకరోజు వచ్చి 3 ప్లేసులు అంటారు, మళ్ళీ ఇంకో దగ్గర అంటారు. మళ్ళా ఇంత కన్స్ట్రక్షన్స్ ఎందుకని హైదరాబాద్తో పోలుస్తారు. హైదరాబాదులో ఉండే ఇప్పుడు సెక్రటరియట్ అయినా అక్కడ మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది ఉంటారు. కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరీ అయినా అక్కడ మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది ఉంటారు. కానీ ఇప్పుడు కట్టే అమరావతిలో మినిస్టర్లు, సెక్రటరీలు, వాళ్ళ సిబ్బందితోటి హెచ్ఓడీస్, కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ సిబ్బంది, కార్పొరేషన్లు, వాళ్ళ సిబ్బంది, మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ని ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర తీసుకుపోతే ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే సెక్రటరియట్లో నేను మా సెక్రటరీ కూర్చుంటున్నాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి యాక్చువల్గా తాడేపల్లి దగ్గర కూర్చుంటున్నారు. సిడిఎంఏ కూడా తాడేపల్లి దగ్గర కూర్చున్నారు. గ్రీన్ కార్పొరేషన్ పోయి విజయవాడలో ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంది. ఎవరికైనా పన్నెండు వస్తే ఒకే దగ్గర ఉంటే అందరితో మాట్లాడి పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది. సుపరిపాలన, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సుపరిపాలన అంటారు. ఆ సుపరిపాలన దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అన్ని ఇంటిగ్రేటెడ్గా ఒకే దగ్గర వచ్చేదానికి చేస్తున్నాం. కాబట్టి అన్ని స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. నగదుల సమీపంలో నాగరికత అభివృద్ధి చెందిన జగన్కి ఆ విషయం తెలియదు అంటారా? ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, డెవలప్ అయిన మెజారిటీ కంట్రీస్ కానీ, కంట్రీస్ యొక్క రాజధానులు కానీ, స్టేట్స్ యొక్క రాజధాని తీసుకుంటే నగరం నడివట్నే. ఈరోజు సింగపూర్ తీసుకున్న అది ఫిషర్మెన్ విలేజ్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈరోజు ఢిల్లీ అది నది ఒడ్డునే జరిగింది. రాజధానులు ఏది తీసుకున్నా ఖచ్చితంగా నది ఒడ్డునే జరిగినాయి. ఎక్కడైనా అంటే నదులు కానీ సముద్రాలు కానీ పక్కనే జరిగినాయి. ఈరోజు మనకు అమరావతిలో ఉన్నది చాలా అన్ని విధాల కంఫర్టబుల్. రైల్వే స్టేషన్, నేషనల్ హైవే, పోర్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ దగ్గరలో పోర్ట్. అదేవిధంగా 3 TMC వాటర్ ఎప్పుడు స్టోర్ ఉండే కృష్ణానది బ్యారేజ్. వీటన్నిటిలో దృష్టి పెట్టుకుని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అక్కడ పెట్టడం జరిగింది. అభివృద్ధి అంటే నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణ, నెల్లూరు జిల్లాలో ఎలా జరుగుతుందని
2014-19లో అనేక డెవలప్మెంట్స్ చేసామండి. అయితే ప్రభుత్వం మారటం వల్ల మేము ఏదైతే కొనసాగించాలో అవన్నీ గత ప్రభుత్వం ఆపేసింది. ఉదాహరణకి యూజిడి కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అక్కడికి ఎన్టీఆర్ సుజల అన్నా క్యాంటీన్స్ ఇలా అన్నీ ఆపింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయ్యి అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు కోరుకున్న అపారాలతో ఈరోజు ఒక్కొక్క దాన్ని యాక్చువల్గా శాంక్షన్ చేస్తున్నారు. అన్ని డెవలప్మెంట్ 123 మున్సిపాలిటీస్తో పాటు నెల్లూరు కూడా చేస్తున్నారు. అభివృద్ధిని చూడాలని చెప్పి విమర్శలు చేయొద్దని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఒక అమరావతి కాకుండా నెల్లూరు జిల్లాలోని రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి ముందడుగు పడుతుందని చెప్పి కూడా నారాయణ గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.